అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం ఈ వీడియోలో 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 3వ పాఠమైనటువంటి ఉత్పత్తి, ఉపాధి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో, ఈ లెసన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎకానమీ అంతా కూడాను ఇక్కడ మనకి కేంద్రీకృతమై ఉంటుంది. కీ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను. గాయ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అప్డేట్స్ కానీ మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో, ఇది టెట్ అండ్ డిఎస్సి పేపర్ 2 టెట్ వాళ్ళకి అండ్ ఎస్జిటి డిఎస్సి వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఈ లెసన్లోకి వెళ్దాం. ఈ లెసన్లో చూసినట్లయితే స్టార్టింగ్ అనేది మనకు ఒక పేపర్ కటింగ్తో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ పేపర్ కటింగ్ కూడా మనకి చాలా అవసరం. ఈ పేపర్ కటింగ్ నుండి వచ్చేటటువంటి ముఖ్యమైన పాయింట్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే 2013-14 ఎందుకంటే 2014 పాఠ్యపుస్తకం ప్రింట్ అయింది కాబట్టి 2014 సంవత్సరంది ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ జూన్ మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక స్థితి గత 4 ఏళ్లతో పోల్చుకుంటే 4.4% మాత్రం ఉంది. చాలా తక్కువగా ఉంది. అదే గతంలో చూసుకుంటే అంటే 2013-14 కంటే గత సంవత్సరం చూసుకున్నట్లయితే అంటే 2012-13 ఆర్థిక సంవత్సరం చూసినట్లయితే వృద్ధి రేటు 4.8గా ఉంది. సో, ఈ త్రైమాసికంకి వచ్చే వృద్ధి రేటు కాస్త తగ్గింది. అంతే విధంగా చూసుకుంటే వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో 2.7% కనిపిస్తే పరిశ్రమలు ఇది 1.2% మాత్రం కనిపించింది. ఆర్థిక రంగం తిరిగి కోలుకుంటుందని ఆశలు వమ్ము చేస్తున్నాయి గణాంకాలు అని చెప్తూ పేపర్ కటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అయితే ఇందులో ఏముంది? సో, ఇక్కడ మనకు అడగడానికి 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆర్థిక సంవత్సరం మీద ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం అనేది మనకి ఎప్పుడు కూడాను ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అయ్యి మనకి మార్చి 31తో ఎండ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా దేశంలో ఉండేటటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది ప్రతి 3 నెలలకి అంటే 3 నెలల కంటే సంవత్సరంని మొత్తం 4 భాగాలుగా చేసి లెక్కిస్తారు. అంటే ప్రతి 3 నెలలకి లెక్కించడం అనేది ఆనవాయితీగా ఉంది. సో, ఈ పేపర్ కటింగ్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే 2013-14 మొదటి త్రైమాసికంలో వ్యవసాయంలో 2.7% వచ్చింది అండ్ తయారీ రంగంలో 1.2% అని గుర్తు చేసుకోండి. ఇక ఆర్థిక రంగాల గురించి ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలోని రంగాలేవి? సో, మనకైతే తెలుసు ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక రంగము, 2 పారిశ్రామిక రంగము, 3వది సేవా రంగం అని పిలుస్తాం. ఈ ప్రాథమిక రంగాన్ని మనం వ్యవసాయ రంగం అని కూడా పిలుస్తాం అనమాట. సో, ఈ రంగాలే ఏ రంగాలు అవుతాయో ఒకసారి చూద్దాం. ఒకసారి నిజానికి వ్యవసాయ రంగానికి చూసుకుంటే ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించేవన్నీ కూడాను మనకి వ్యవసాయ రంగంలోనికి వస్తాయి. సో, ఈ రంగంలో మనకి వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులు. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటారు గనులు అనేవి ఏ రంగంలోకి చేరుతాయని. గనులు అనేవి మనకి ప్రాథమిక రంగానికి చెందినవి. ఇక 2వది యంత్రాలు, పరికరాలు ఉపయోగించి ఉత్పత్తి ఏదైతే చేస్తామో అవన్నీ కూడా మనకి పారిశ్రామిక రంగంలోకి వస్తాయి. ఇక వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తు సేవలను మాత్రమే ప్రజలకు అవసరమైన సేవలను, కార్యకలాపాలను అందించే రంగాన్ని మనం సేవా రంగంగా చెప్తాం. ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో ఒక్కొక్క రంగాన్ని చూద్దాం. సో, నేనైతే ఇక్కడ వ్యవసాయ రంగం అయితే 1 అని, పారిశ్రామిక రంగం అయితే 2 అని, అదేవిధంగా సేవా రంగం అయితే 3 అని అంకెలు వేస్తూ వెళ్తుంటాను. సో, మొత్తం రాయడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ బట్టలు కుట్టేవారు ఏముంది, వీళ్ళు బట్టలు తీసుకొని మనకు కావాల్సిన ఆకారంలో తయారు చేస్తారు. జస్ట్ ఏం చేస్తే వాళ్ళు సర్వీస్ ఇస్తారు. సేవా రంగం. బుట్టలు అల్లేవాడు. సో, ఇతను ఒక ముడి పదార్థాన్ని తీసుకొని మనకి ఏం చేస్తారంటే మనకు అవసరమైన ఆకారాల్లో తయారు చేసేస్తాడు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే పరిశ్రమ రంగం అని పిలుస్తాం, లేదా కుటీర పరిశ్రమ అంటాం. పూల సాగు, వీళ్ళు వ్యవసాయం చేస్తారు. పాలు అమ్మేవారు. సో, మత్స్య పరిశ్రమ కూడాను మనం ఎంతో ఏం చెప్పామంటే వ్యవసాయ రంగంలో చెప్పాము. సో, ఆప్షన్ 1. చేపలు పట్టేవారు, ఆప్షన్ 1. అండ్ మత బోధకులు, పూజారులు, వీళ్ళు చూస్తే తమ అమూల్యమైన సందేశాలను ప్రజలకు అందిస్తారు కాబట్టి వీళ్ళు సేవా రంగంకి వస్తారు. ఉత్తరాలు, బట్వాడ మరియు కొరియర్, వీళ్ళు కూడా తమ సేవను అందిస్తారు, సేవా రంగం చెందుతారు. అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవాడు కార్మికుడు అవుతాడు కాబట్టి ఆప్షన్ 2. వడ్డీ వ్యాపారి కేవలం మనకి ఏం చేస్తాడు, సేవలు అందిస్తాడు. 3. తోటమాలి వ్యవసాయం చేస్తాడు. 1. కుండలు చేసేవాడు. సో, కుండలు చేసేవాడు మనకి కుటీర పరిశ్రమకు వస్తుంది కాబట్టి ఇది పారిశ్రామిక రంగానికి చెందింది. తేనెటీగలు పెంచడం, ఇది వ్యవసాయం మరియు పరిశ్రమ శాఖ కాబట్టి ఆప్షన్ 1. వ్యోమగామి. సో, వ్యోమగామి అనేది తన సర్వీస్ అందిస్తాడు కాబట్టి ఇతను సేవా రంగానికి చెందినవాడు. అండ్ కాల్ సెంటర్లో ఉద్యోగి కూడా మనకి సేవా రంగానికి అయితే చెందుతాడు అనమాట. ఈ విధంగా మీకు వివిధ రంగాలకు సంబంధించి మార్క్స్ అయితే వేశాను, మీరు ఒకసారి చూస్తారు. ఇక 1972-73లోను తిరిగి 2009-10లోను 37 ఏళ్ల తర్వాత వివిధ రంగాల్లో వచ్చిన అభివృద్ధిని ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ పట్టిక అనేది మనకి కంఠస్థ పెట్టాలా అంటే ఎస్ అండి, ష్యూర్గా కంఠస్థ పెట్టాల్సిందే అని. ఎందుకంటే 72-73 సంవత్సరంలో చూసుకుంటే మనకి వ్యవసాయంలో 74% ఉంటే అదే 2009-10కి వచ్చేసరికి 53%కి పడిపోయింది. అదే పరిశ్రమల రంగాలు చూస్తే అప్పుడు 11% ఉండేది, ఇప్పుడు మనకి 22% అయింది, డబుల్ అయ్యింది.
జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చేసి సేవలను చూసుకున్నట్లయితే 1972, 73 కాలంలో మనకి 15% ఉండేది. ఇప్పుడైతే అది 25%కి అయితే రావడం జరిగిందని చెప్పొచ్చు. ఈ పై పట్టిక ద్వారా ఏ మార్పులు గమనించారు అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగంలో మనకి ఒక దాదాపుగా 20% అనేది తగ్గిందని చెప్పొచ్చు. పరిశ్రమల్లో అయితే 11% పెరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ 3 చిత్రాలు మొత్తం 4 చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 చిత్రాలు పరిశీలించినట్లయితే మొదటి చిత్రంలో మనకి వ్యవసాయ రంగం కనిపిస్తుంది. అంటే వ్యవసాయం నాట్లు వేస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగం. అండ్ రెండో దాంట్లో మనకి చూస్తే గనులు తవ్వకం కూడా మనకి వ్యవసాయ రంగం కింద వస్తుంది. ఇక మూడో దాంట్లో చూసినట్లయితే ఏదో సర్వీసెస్ ఇస్తున్నట్టు కాల్ సెంటర్ ఉద్యోగిలాగా ఉంది కాబట్టి ఇది సేవా రంగం అని పిలుస్తాం. ఇక 4 ఫోటోలో చూస్తే ఏదో పరిశ్రమలో ఏదో అమెరికా బిగిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది పరిశ్రమలకు సంబంధించి అని చెప్పొచ్చు కాబట్టి కుటీర పరిశ్రమ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది పారిశ్రామిక రంగం చెందిందని అయితే మనం గుర్తించవచ్చు. ఇక స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయింది. సో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక దేశం యొక్క అన్ని కుటుంబాలు, అన్ని పరిశ్రమలు, అన్ని సేవా రంగాల యొక్క అంత్య ఉత్పత్తుల మొత్తాన్నే మనం ఏమని చెప్తామంటే స్థూల జాతీయోత్పత్తి అంటాము. సో దీన్ని జీడిపి అంటాం అనమాట. ఓకే, సో ఈ జీడిపిలో ఏమేమి ఉంటాయి, వాటి యొక్క గ్రోత్ గురించి అయితే ఇక్కడ ఒక చిన్న పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో మనకి పెరుగుదల ఏ విధంగా ఉంది కంపేర్ చేస్తూ ఒక గ్రాఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ గ్రాఫ్లు మీరు పరిశీలించవచ్చు. వాటి ఉండే వ్యత్యాసాన్ని కూడా మీరు పరిశీలించవచ్చు. సో మనకి 72-73లో మొత్తం మన జీడిపి అనేది 5,86,346 కోట్లు ఉంటే అదే ప్రజెంట్ అయితే మనకు 45,16,071 కోట్లగాను ఉంది అంటూ ఇక్కడ టేబుల్ అయితే చెప్తోంది. బట్ దీనిలో చూస్తే గ్రోత్ చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఎంత ఉంది, అదేవిధంగా పరిశ్రమ రంగంలో ఎంత ఉంది, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేవా రంగంలో ఎంత ఉంది అని చూస్తే కేవలం మనకి వ్యవసాయ రంగంలో అయితే కేవలం 3 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. అంటే 300% అని చెప్తాము. అదే మనకి పరిశ్రమ రంగంలో చూసుకున్నట్లయితే 5 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. 5 టైమ్స్ పెరిగింది, దాదాపుగా 4.8% అంటే రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. అదే మనకి సేవా రంగంలో చూసుకున్నట్లయితే దాదాపు 10 టైం పెరిగిందని చెప్పొచ్చు. 10.2% అని చెప్పొచ్చు. ఇలా మనకి ఇంత గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మరి అలా అనుకుంటే ఈ స్థూల జాతీయోత్పత్తిని ఏ విధంగా అంచనా వేస్తారు, దీన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ వివిధ రంగాలపైన చిన్న అవగాహన ఉన్నట్లయితే ఈ జీడిపి మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. జీడిపిని లెక్కించేటప్పుడు కొన్నిసార్లు మనం వస్తువులను లెక్కిస్తాం తప్ప వాటి సేవలను అయితే లెక్కించడానికి మనకి అవకాశం ఉండదు అంటూ అసాధ్యము అని చెప్తూ కొన్ని వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు చూడండి ఒకసారి. ఉదాహరణకు 10,000 కిలోల వడ్లను కిలో 25 రూపాయలకు అమ్మితే వడ్ల విలువ మనకి ఎంత అవుతుంది? వడ్లు అంటే మనకి ధాన్యం అండి. సో 10,000 కిలోగ్రాముల ధాన్యాన్ని కిలో 25 రూపాయలకు అమ్మితే మనకి 2,50,000 రూపాయలు అవుతుంది. సో కొబ్బరికాయకు చూడండి, కొబ్బరికాయకు 10 రూపాయల చొప్పున 5,000 కొబ్బరికాయల విలువ మనకి 50,000 రూపాయలు అవుతుంది. సో ఉత్పత్తి అయిన ప్రతి వస్తువుని మనం లెక్కిస్తాం అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, దానికి సంబంధించి ఒక వస్తువును ఎలా మనం విలువ అంచనా వేయాలి, ఆ వస్తువు యొక్క మొత్తం విలువను ఏ విధంగా మనం అంచనా వేయగలం అనే దానికి ఒక ఉదాహరణ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక రైస్ మిల్లరు కిలో 25 రూపాయలకు ఏం చెప్పాడు, వడ్లు తీసుకున్నాడు అనుకుందాం ఒక రైతు దగ్గర. ఆమె మొత్తం 100 కిలోలు అమ్మింది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేశాడు, 25 రూపాయల లెక్క ఈ 100 కిలోలు తను తీసుకున్నాడు అనుకోండి. అయితే మనకి ఎంత కాస్ట్ పడుతుంది, మనకి సాధారణంగా 2,500 రూపాయలు పడుతుంది. హోటల్ కిలో ఏం చేశాడంటే 40 రూపాయల చొప్పున 80 కిలోల బియ్యం, అదేవిధంగా 20 కిలో 20 రూపాయల చొప్పున 20 కిలోల ఊక అమ్మాడు అనుకుందాం. అంటే రైస్ మిల్లర్ ఏం చేశాడు, ఆ ధాన్యాన్ని కాస్త రైస్గా చేంజ్ చేశాడు. చేంజ్ చేసేసి కిలో బియ్యం 40 రూపాయలకు అమ్మాడు. అదేవిధంగా ఆ ధాన్యం నుండి వచ్చినటువంటి ఊకని కిలో మనకి 20 రూపాయల లెక్క అమ్మాడు అనుకుందాం. ఇలా మొత్తం 80 కిలోల బియ్యం 20 కిలోల ఊక వచ్చింది అనుకోండి. మొత్తం విలువ మనకేమవుతుంది, 3,600 రూపాయలు అవుతుంది. అంటే తను పెట్టుబడి పెట్టింది 2,500 రూపాయలు, తను అమ్మింది 3,600 రూపాయలకు అమ్మాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తాన్ని ఒక హోటల్ యజమానికి అమ్మాడు అనమాట. సో హోటల్ యజమాని ఏం చేశాడంటే ఈ మొత్తాన్ని కూడాను
ఊకను పొయ్యి మండించడానికి బియ్యంతో ఇడ్లీ దోశలు చేస్తాడు కాబట్టి మొత్తాన్ని ఏం తీసుకున్నాడంటే దోశలు చేసి మొత్తం అమ్మేసరికి తనకు 5,000 రూపాయలు వచ్చాయి అనుకుందాం. అంటే ఇక్కడ ప్రాథమికంగా ఉత్పత్తి అయినప్పుడు మొదటి దశలో వడ్లు ఎంత అయ్యాయి మనకి అంటే 2,500 రూపాయలు అయ్యాయి. కానీ చివరి దశలో అది అమ్మకానికి వచ్చేటప్పుడు ఏమైంది 5,000 రూపాయలు అయిందనమాట. అంటే ఈ విధంగా ఒక వస్తువు ఉత్పత్తిని ఒక స్థాయిలో మనం నిర్ణయించడం అనేది అసాధ్యం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ బియ్యం అనేది మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి వినియోగ వస్తువుగా అని చెప్పొచ్చు, రెండోది మాధ్యమిక వస్తువుగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఈ రెండింటి మధ్యన కానీ మీ డిఫరెన్స్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. వినియోగ వస్తువు అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క ఉపయోగానికి ముందు అంత్య రూపాన్ని పొందినట్లయితే దాన్ని వినియోగ వస్తువు అని చెప్తాము. ఉదాహరణకు మనం ఇంట్లో బియ్యం అంటే అన్నం తినాలనుకుంటున్నాము. సో వడ్లను మిల్లులో వేసాం, బియ్యం తయారు చేసాం, బియ్యం తెచ్చి నేరుగా తినేసాము, వండుకొని తినేసాము. ఓకే, ఇక్కడ బియ్యం అనేది మనకి వినియోగ వస్తువు అవుతుంది. సో అలా కాకుండా ఇదే బియ్యాన్ని హోటల్ వాడికి అమ్మాడము. సో హోటల్ వాడు ఏం చేస్తాడు, దాన్ని పిండిగా మారుస్తాడు. అంటే ఇప్పుడు హోటల్ వాడికి ఈ వస్తువు ఏమవుతుంది, మాధ్యమిక వస్తువు అవుతుంది. ఎందుకంటే ఆ బియ్యాన్ని అదే రూపంలో తాను ఉపయోగించాడు కాబట్టి ఇది మాధ్యమిక వస్తువు అవుతుందన్నమాట. అంతేకాకుండా రైస్ మిల్లర్ దాన్ని ఏం చేశాడు, మిల్ ఆడించేటప్పుడు ఊకా వచ్చింది, బియ్యం వచ్చింది. ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే మాధ్యమిక వస్తువులు అంటాము. అంత్య వినియోగానికి ఇంకా ఉపయోగపడలేదు. ఆ ఊకను తీసి హోటల్ వాడు ఏం చేశాడు, దాన్ని మండించడానికి ఉపయోగించాడు కాబట్టి ఊక అక్కడ ఏమవుతుంది, మనకి వినియోగ వస్తువు అవుతుంది. అదేవిధంగా బియ్యాన్ని ఏం చేశాడు, పిండి రూపంలో మార్చాడు. సో పిండి రూపంలో మార్చి దాన్ని వినియోగించాడు కాబట్టి బియ్యం అనేది ఇక్కడ మాధ్యమిక వస్తువు అవుతుంది, పిండి అనేది మనకి వినియోగ వస్తువు అవుతుంది. ఒక హోటల్ యజమాని ఈ మొత్తం బియ్యాన్ని కానీ ఊకను కానీ కొనుగోలు చేశాడు అనుకుందాం. తను కొనుగోలు చేసిన తర్వాత అంటే ఒక 3,600 రూపాయలకి కొనుగోలు చేసి దాన్ని ఏం చేశాడంటే పిండిగా మార్చి ఆ పిండితో ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసి మొత్తం 5,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి. ఇప్పుడు జీడిపి లెక్కించేటప్పుడు వివిధ దశల్లో ఉండే మొత్తాలన్నింటినీ కూడాలా లేదా కేవలం వాటి సేవను మాత్రమే కూడాలా అనేది చాలా సందేహం అయితే ఉంది. సో ఈ సందేహాన్ని నుండి మనకు నివృత్తి చేయడానికి అయితే ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడాను మొదటి దశలో ఉత్పత్తి అయిన దానికి మాధ్యమికంలో జత కూడినటువంటి తర్వాత పైకాన్ని విడివిడిగా మనం లెక్కించాల్సి ఉంటుంది తప్ప అంతా ఒకేసారి లెక్కించాల్సి అవసరం ఉండదు. ఇక్కడైతే మనకి దాని గురించి క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి. సో ఇక్కడ మొదటి దశలో రైస్ మిల్లర్కు రైతు వడ్లు అమ్మడం 2,500 రూపాయల నుంచి కొనుగోలు చేసి తర్వాత దాన్ని ఏం చేశాడంటే మనకి వాటిని మిల్ ఆడించడం ద్వారా అంటే మర ఆడించడం ద్వారా దాంట్లో వచ్చినటువంటి ఉత్పత్తిని మాధ్యమిక వస్తువులుగా ఏం చేశాడంటే 3,600 రూపాయలకు అమ్మాడు. అంటే ఇక్కడ అదనంగా జోడించింది 1,100 రూపాయలు. తర్వాత మూడో దశలో ఈ వచ్చినటువంటి 3,600 రూపాయల బియ్యాన్ని ఊకని ఏం చేశాడంటే దాన్ని మరాడించి మళ్ళీ ఇడ్లీ దోశలు అమ్మాడు అనమాట. ఇక్కడ వచ్చింది కేవలం 5,000 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ఎంత ఆడింది 1,400. సో ఇలా ఒక వస్తువు యొక్క జీడిపిని లెక్కించేటప్పుడు సో దాన్ని ప్రాథమికంగా ఉండేటటువంటిది అండ్ చివరిగా వచ్చినటువంటి అంత్య ఉత్పత్తిని లేదా అంత్య విలువనే మనం జీడిపిలో తీసుకోవాలి. అంతేగాని మరలా తీసుకునే జత చేయడం అనేది జరగకూడదు. ఇక తర్వాత చూస్తే ఇంకో అదనపు సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను కానీ లేదా అంతిమ వస్తువుల సేవల విలువను కానీ తీసుకోవాలి. అంటే ప్రతిసారి జత చేసింది మొత్తాన్ని కానీ తీసుకోవాలి లేదా అంత్య ఉత్పత్తిని కానీ తీసుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలని చెప్తాం అనమాట. ఇలా మన దేశంలో ఉండేటటువంటి 3 రంగాల ఉత్పత్తిని కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. సో ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువ ఇదండి డెఫినేషన్. సో మనకి జీడిపి అంటే డెఫినేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం కనిపిస్తుంది. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువనే మనం జీడిపి అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మనకి 2009-10 సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి జీడిపి గురించి మనకి ఏమివ్వడం జరిగిందో ఒక వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, అంటే ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2010 వరకు ఉత్పత్తి చేసిన వివరాలనే ఆ ఏడాది జీడిపి అని చెప్తాం. దీన్నే ఆర్థిక సంవత్సరం అంటామనేసి చెప్పడం జరిగింది. సో అంతకుముందే మనం ఆల్రెడీ దీని గురించి చర్చించామన్నమాట. మరి జీడిపి నమోదు చేసిన తర్వాత సో అభివృద్ధి లేదా పెరుగుదల రేటు జాతీయ ఉత్పత్తి పెరుగుదల రేటుని ఏ విధంగా లెక్కిస్తారు అనేది కూడా ఇక్కడ చిన్న టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2009-10లో మనకి జాతీయ ఉత్పత్తి 45,16,000 కోట్లు ఉంటే అదే 2010-11కి కాస్త ఎంత అయిందంటే 49,37,000 కోట్లు అయింది. అయితే ఎంత పెరుగుదల వచ్చింది, మనకి పెరుగుదల వచ్చింది రావాలంటే ఏం చేస్తామంటే సో ప్రస్తుత
జీడిపి మైనస్ గతంలో ఉండే జీడిపి అనమాట. సో ప్రస్తుత జాతీయోత్పత్తి నుండి గత ఏడాది ఉండే జాతీయోత్పత్తిని మనం తీసేసి దాన్ని గత ఏడాదితో మనం శాతం లెక్క కట్టామనుకోండి. ఇక్కడ మనకి శాతం లెక్క కట్టడం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, పెరుగుదల బై గత ఏడాది ఉండేటటువంటి జీడిపి ఇంటూ 100 చేసినట్లయితే 9.32% రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఏం చేయమన్నాడంటే ఈ 2 బాక్సులు కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి అని ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ వీటిని మనం క్యాలిక్యులేట్ చేసినట్లే ఎంత వస్తుందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకు సుమారుగా 6.22% రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4.97% రావడం జరుగుతుంది. ఇక్కడ పరిశీలించినట్లయితే 10, 11 చూసి అదే 11, 12, 12, 13 చూసినట్లయితే ఉత్పత్తి రేట్ అనేది కాస్త నెమ్మదిగా తగ్గుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇక రంగాల ప్రాముఖ్యత మార్పు, ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు, విలువలు, ఉపాధి గురించి అయితే ఇక్కడ మాట చర్చించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తువులు, సేవలు ఉత్పత్తి పెరుగుతుండటంతో స్థూల జాతీయోత్పత్తి ఎలా పెరుగుతుందో మనకి ఇప్పుడైతే అర్థమైపోయింది. ఈ పెరుగుదల ఎలా జరిగింది, దేనివల్ల స్థూల జాతీయోత్పత్తులు ఎక్కువ వృద్ధి కనబడింది అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఒక దేశం యొక్క జీడిపిని మనం పెంచాలంటే, స్థూల జాతీయోత్పత్తిని మనం పెంచాలంటే సంస్థాగత పరమైనటువంటి లేదా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. సాగు పద్ధతులు మారుస్తూ వ్యవసాయం వృద్ధి చేయడంలో మునుపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతూ ఉంది. అవసరమైన ఆహారాన్ని కొంతమంది రైతులు ఉత్పత్తి చేయడంతో చాలామంది ఇతర పనులు చేపట్టగలుగుతున్నారు. మరి వృత్తి పని వాళ్ళు వ్యాపారులు పెరగసాగారు. కొనుగోలు, అమ్మకాలు ఎన్నో రెట్లు పెరగడంతో వస్తువులు, సేవలకు డిమాండ్ మరింత పెరగసాగింది. అంతేకాకుండా పాలకులు, పరిపాలన. సో ఇక్కడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే కనిపించలేదు. ఇక తర్వాత పారాగ్రాఫ్లో కూడా మనకి ఏమీ కనిపించలేదు. ఇక్కడ చూస్తే మనకు ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుంచి సేవా రంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంగా ఉంది. పనిచేసే వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పత్తి కార్యకలాపాలలో అధిక భాగం ఇప్పుడు వస్తువు ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. సో మనకు వచ్చే క్వశ్చన్ ఏమవుతుందంటే, ప్రస్తుతం అత్యధికంగా ప్రపంచమంతటా ఎక్కువ సంపాదన తెస్తున్న రంగం ఏది అని ప్రశ్నిస్తే మాత్రం సేవా రంగానికి మీరు ఇవ్వాలి. ఇక్కడ ఒక పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కిందన కనిపిస్తుంది. మరి ఈ పై చార్ట్లో కొన్ని 1972, 73, 2009, 10 నాటి ఆర్థిక గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పట్టిక అయితే ఇవ్వడం జరిగింది సేవల్లో రకాల గురించి. అంటే పాలనాపరమైనవి, మరి అదేవిధంగా ఆర్థికపరమైనవి మరియు నిత్యావసరాల సేవలు అందించేవని మనం 3 రకాలు ఇక్కడ వర్గీకరించడం జరిగింది. సో ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు అని చెప్తూ కొన్ని రంగాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశు వైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా మనకు ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవల్లోకి వస్తాయి. ఇక ఆర్థిక రంగానికి వస్తే ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవలు ఏమంటే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కానీ ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారులు ఇవన్నీ కూడాను ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవలకు వస్తే. ఇక మూడవది తక్షణ మన అవసరాన్ని తీర్చేటటువంటి సేవా రంగాలు చెప్పవచ్చు. వ్యాపారం కావచ్చు, హోటల్ కావచ్చు, రవాణా కావచ్చు, ప్రసారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మూడవ రకంగా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్లో వివిధ రంగాలు చూడండి. ఇక్కడ వ్యవసాయము, పరిశ్రమ, గ్రీన్ అయితే మనకు వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసార మాధ్యమాలు, ఎల్లో అయితే ఆర్థిక బీమా, స్థిరాస్తి అని, అదే పేల్ బ్లూ అయితే మనకి ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వాటి పర్సంటేజ్లు అయితే మీరు చూడొచ్చు. సో ప్రాథమికంగా 1972, 73లో చూసుకుంటే మనకి వ్యవసాయ రంగం అనేది 43% ఉంది. అదే 2009, 10కి వచ్చేసరికి 17% పడిపోయింది. అలాగే మిగతా రంగాలు చూసుకుంటే ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నది అని గమనించండి. ఆర్థిక బీమా, స్థిరాస్తులు అనేవి 1970, 80 మధ్యలో చూసినట్లయితే 8% ఉంటే ప్రజెంట్ అది 17%గా మారిందని చెప్పవచ్చు. అంటే మనకి వ్యవసాయ రంగంలో తగ్గుదల, మిగతా రంగాలన్నింటిలో కూడా పెరుగుదల అయితే క్రమంగా కనిపించిందని చెప్పొచ్చు. ఇక తర్వాత మనం చూద్దాం.
37 సంవత్సరాల కాలంలోనే వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించిందని చెప్పొచ్చు అంటూ కిందనే కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ వ్యవసాయ రంగం ఎందుకు క్షీణించిపోతుంది? అసలు వ్యవసాయ రంగం క్షీణించిపోవడానికి గల కారణం ఏమిటి అని చెప్తూ 2009-10లో ఉండేటటువంటి కొన్ని గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది. పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలని చెప్తూ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. సో నిజానికి టేబుల్లో ఉండే గణాంకాలు నేర్చాలంటే అవసరం లేదండి. జస్ట్ ఇది టేబుల్ ఒకవేళ ఇచ్చి టేబుల్ పైన అనాలిసిస్ విధంగా ఇచ్చే క్వశ్చన్లు ఏమైనా ఉంటే మనకి టెట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో నివాస స్థానము, స్త్రీ పురుషులు మొత్తం కార్మికులు ఇచ్చారు. గ్రామీణంలో ఉండే వాళ్ళైతే 68% ఉన్నారు, పట్టణాల్లో 8%. సో పారిశ్రామిక రంగం అయితే గ్రామాల్లో 17, పట్టణాల్లో 34. సేవా రంగంలో గ్రామీణ శాతం చాలా తక్కువగా ఉంటుంది, పట్టణాల్లో 88 ఉంది. ఇక స్త్రీ పురుషులు చూసుకున్నట్లయితే ఈ వ్యత్యాసం అనేది వ్యవసాయ రంగంలో మాత్రమే స్త్రీల సంఖ్య అధికంగా ఉండి పురుషుల్లో తక్కువగా ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో చూసుకుంటే దాదాపుగా మనకి పురుష ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది. అండ్ సేవా రంగంలో చూస్తే దాదాపుగా రెండు ఒకేలాగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి మొత్తం గణాంకాలు పరిశీలించినట్లయితే ఒక సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, మిగతా వాళ్ళు మాత్రమే పారిశ్రామిక రంగం, సేవా రంగం మీద ఆధారపడుతున్నట్టుగా గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి. మరి ఈ గణాంకాల మీద మీకు ఎన్ని రకాలైన ప్రశ్నలు అడగవచ్చు అనమాట. సేవా రంగ ఉత్పత్తి అనేది 14 రెట్లు పెరిగింది, కానీ ఉపాధి మాత్రం 5 రెట్లే పెరిగింది అని చెప్తూ మనకు ఒకటి టేబుల్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని ఫలితంగా దేశంలో కార్మికుల్లో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి 1/6 ఉత్పత్తులు మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా స్థూల జాతీయతలో 75% వాటా పారిశ్రామిక సేవా రంగము మొత్తం కార్మికుల్లో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తుంది అనే పాయింట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే జాతీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు కానీ ఉపాధిలో కూడా అంతా పోటీ అయితే ఇవ్వలేకపోతున్నాయి. కేవలం 50% మాత్రమే ఉపాధిలో ఉన్నారు, ఉత్పత్తి మాత్రం మనకి 75% అయితే కనిపిస్తుంది అనమాట. కావున అందరూ కూడా వ్యవసాయంగా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు, మిగతా రంగాలకు ముందు రావడం లేదని ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది అంటూ మరొక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ 5 ఎకరాల వర్షాధార భూమి 6 ఉండేటటువంటి ఒక చిన్న కుటుంబాన్ని కంపేర్ చేశారు. సో పని లేక నిరుద్యోగిగా ఉంటే అతను డైరెక్ట్గా మనం నిరుద్యోగం అని చెప్తాము. కానీ తన సామర్థ్యానికి సరిపోయినంత పని లేకుండా అల్ప ఉపాధితో ఎవరైనా ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాము. వాడు పని చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది, కానీ తక్కువ జీతంకే పని చేస్తూ పని లేకుండా, అంటే తనకు స్థాయికి తగ్గట్టు పని లేకుండా అడ్జస్ట్ అవుతూ ఉంటాడనమాట. వీళ్ళనే మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తాము. సో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని నియంత్రించే ఏవైనా సూచనలు ఉన్నాయంటే కిందన కొన్ని సూచనలు అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఇలాంటి కుటుంబాలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వారికి తగ్గట్టు ఉపాధి లేదు, అల్ప ఉపాధితో మాత్రమే వాళ్ళు సరిపెట్టుకోవాల్సి వస్తుంది అంటూ మరొక మాట అయితే చెప్పడం జరిగింది. ఇక వివిధ రంగాల్లో వాటా మనకి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే జీడిపిలో వివిధ రంగాల వాటా, నిజానికి ఇక్కడ మీరు చూడండి ఉపాధి వాటా ఇవ్వడం జరిగింది అండ్ జీడిపిలో వాటా ఇవ్వడం జరిగింది. సేవా రంగం చూసుకున్నట్లయితే మనకు 57% కనిపిస్తుంది, బట్ అదే సేవా రంగంలో ఉపాధి అయితే మనకి 25% కనిపిస్తుంది. వ్యవసాయ రంగం ఉత్పత్తి 17% కనిపిస్తుంది, కానీ ఉపాధిలో మాత్రం 53% కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగం చూసుకుంటే ఇక్కడ 26% మనకి ఉత్పత్తిలో కనిపిస్తే ఉపాధి అనేది కేవలం 22% మాత్రమే కనిపిస్తున్నారంటూ కొన్ని గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పై చార్ట్ ఆధారంగా ఈ బాక్స్ని ఫిలప్ చేయండి అంటూ ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా తర్వాత ఉపాధిని నిర్ణయించేటప్పుడు మనం 2 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి వ్యవస్థీకృత రంగం అని, రెండోది అవ్యవస్థీకృత రంగం అని చెప్తూ మనకు ఒక 2 వర్గాలుగా వర్గీకరిస్తాం. వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి అంటే స్థిరమైనటువంటి కాల ప్రమాణాలు, స్థిరమైన వేతనము, స్థిరమైన హక్కులు అన్నీ కల్పించినట్లయితే దాన్ని వ్యవస్థీకృత రంగం అంటాము. లేదా కేవలం అనిశ్చితి ఉండేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి రంగాల్ని మనం అవ్యవస్థీకృత రంగం అంటాం. వీళ్ళకి ఉపాధి అనేది స్థిరీకరణ ఉండదు, వేతన స్థిరీకరణ ఉండదు, అలాగే ఉపాధి భద్రత కూడా ఉండదు. సో అలా ఉండే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అవ్యవస్థీకృత రంగం అని పిలుస్తాము. సో ఈ రంగాలన్నింటికి సంబంధించి 2 వ్యక్తులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి నరసింహం అని, 2 రాజేశ్వరి గురించి కంపేర్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో భారతదేశంలో చూసుకుంటే 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉంటే కేవలం 8% మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు అంటూ ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది.